హాయ్ అండి, నేను మీ డోరా జూనియర్. దోశ బ్యాటర్ అండి. హోటల్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా దోశ బ్యాటర్. దోశల్ని అల్లం చట్నీలో అలాగే పప్పు చట్నీలో ముంచుకొని తింటుంటే ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నానండి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటున్నానో ఆ గ్లాస్తో 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. కొద్దిగా మెంతులు, మినపప్పు అలాగే బియ్యాన్ని 2 సార్లు వాష్ చేసుకుంటున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత నేను గ్రైండర్కి వేసుకుంటున్నానండి. మిక్సీ ఉంటే మిక్సీకి, లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్కి. నేనైతే గ్రైండర్కి వేసుకోమని చెప్తాను, ఎందుకంటే గ్రైండర్లో వేసిన పిండి స్పాంజీగా బాగుంటుంది. అసలు పులియబెట్టాల్సిన అవసరం ఉండదండి. గ్రైండర్లో వేసిన పిండి ఆల్రెడీ గ్రైండర్లోనే ఫార్మెంటేషన్ అనేది జరుగుతుంది. మినపప్పు అనేది పక్కకు తీసి బియ్యం వేసుకోవాలండి. బియ్యం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మినపప్పు పిండిను బియ్యం పిండి 2 మిక్స్ చేసుకోవాలండి. మనం తగినన్ని వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలండి. మనం ఈ దోశ బ్యాటర్ని పులవబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రైండర్లో వేసాం కాబట్టి గ్రైండర్లోనే చక్కగా ఫార్మెంటేషన్ అనేది జరిగిద్ది. దాంట్లో కొంచెం సాల్టు, 1 స్పూన్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ అనేది ఆప్షనల్ మాత్రమే, కలర్ కోసం వేసుకుంటామండి. షుగర్ అనేది వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది. అలాగే దోశ ప్యాన్ పెట్టుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేయాలండి. ఆనియన్తో స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు నచ్చిన స్టైల్లో దోశలు అనేవి వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. పైన కొంచెం ఆయిల్ వేస్తూ చక్కగా 2 వైపులు కాల్చుకోవాలండి. చూసారా, చక్కెర వల్ల దోశ అనేది మంచి కలర్ఫుల్గా ఉంది. అంతే, దోశలు వేసుకొని అల్లం చట్నీలో కానీ పప్పు చట్నీలో కానీ ముంచుకొని తింటుంటే